గౌతమ్‌ని చాలా పొగుడుతూ ఉంటుంది. "నీలాంటి తండ్రి వాడికి దొరకడం అదృష్టమండి" అని అంటుండగా, "ఏంటండి లోకం లేని తండ్రుల గురించి గొప్పగా మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో నా కొడుకు మీద ప్రేమతో నేను అలా చేస్తున్నాను. నా భార్య బిడ్డల మీద ప్రేమ చూచుకోపోతే ఇక నేనెలా తండ్రినవుతానండి" అని ఈ విధంగా అన్న తర్వాత, "సరే ఇక పడుకోండి. చాలా టైం అవుతుంది. మళ్ళీ బాబు మధ్యలో లేస్తుంటే మీరు పాలు పట్టడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు" అని ఈ విధంగా అన్న తర్వాత సరే అని చెప్పేసి వెంటనే పడుకుంటుంది. తెల్లారి లేచి తలంటు స్నానం పోసుకొని ఇక అదే సమయానికి గదిలోకి వస్తుంది. గదిలోకి వచ్చి వెంటనే అహల్య బెడ్ మీద తన బాబుని చూస్తుంది. బాబు కనిపించడు. బాబు ఏమయ్యాడు అని చెప్పేసి అటు ఇటు చూస్తూ కంగారు పడిపోతూ నా బాబు కనిపించట్లేదని ఇక టెన్షన్తో ఈ రూము వెతుకులాడుతుంటుంది. అది సమయానికి కిందికి హాల్లోకి వస్తుంది. ఇక భానుమతి గది వైపు బాబు ఏడుపు వినబడుతుంది. బాబు ఈ రూమ్లో ఉన్నాడా అని చెప్పేసి గబగబా లోపలికి వచ్చేసరికి భానుమతి బాబుకు పాలు పట్టిస్తుంటుంది. అది డబ్బా పాలు. అది చూసిన అహల్య కోపంతో ఒక్కసారిగా ఆకలిస్తుందారా అని చెప్పేసి వెంటనే తన మునిమనోనికి డబ్బా పాలు పడుతుండగా బాబు చాలా ఏడుస్తూ ఉంటాడు గుక్కపెట్టి. అహల్య తన చేతిలో ఉన్న డబ్బాను విసిరి కొట్టి తన కొడుకును ఎత్తుకొని బాధపడుతూ ఉంటుంది. ఏంటే నా మునిమనోని నా దగ్గర నుంచి లాక్కుంటున్నావు? వీడు నా కొడుకు. నాకు తెలియకుండా నా రూమ్లో నుంచి ఎందుకు తీసుకొచ్చావు అని అహల్య భానుమతిని నిలదీస్తూ ఉంటుంది. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? వాడి మీద నీకు ఏ అధికారం లేదని చెప్పాను కదా అని భానుమతి అంటుండగా, వానికి నాకు ఎలాంటి సంబంధం లేదని ఎలా చెప్తావు? వాణ్ణి నేను 9 నెలలు నవమాసాలు మోసి కన్నాను. వాడి మీద నాకు హక్కు అధికారం లేదని నువ్వు ఎలా చెప్తావు అని ఈ విధంగా అహల్య మాటలకు ఆశ్చర్యపోతూ ఉంటుంది భానుమతి. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? అసలు ఏమనుకుంటున్నావే అనేసరికి ఈలోపు గౌతమ్ ఇదేంటి ఈ రూమ్లో గొడవ జరుగుతుందని చెప్పేసి ఇక సుభద్ర, గౌతమ్, అర్జున్ ప్రసాద్ అందరూ వస్తారు. ఏంటమ్మా ఏం జరుగుతుంది? ఎందుకు గొడవ పడుతున్నారు అని విధంగా అడుగుతూ ఉంటాడు. నా మునిమనమని ఎత్తుకొని వచ్చి పాలు పట్టిస్తున్నాన్రా. ఇంతలో కోపం మీద వచ్చి నా కొడుకును ఎత్తుకొచ్చే అధికారం ఏంటని నన్నే నిలదీస్తుందిరా అని అంటుండగా, అయినా నేనున్న తర్వాత నా కొడుకి నువ్వు డబ్బా పాలు పట్టడం ఏంటండి అని విధంగా అహల్య అంటుండగా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బా పాలే వానికి అలవాటు చేయాలి కదే. అందుకే నా మునిమనోనికి ఇక నుంచి డబ్బా పాలు అలవాటు చేస్తున్నసరికి ఇక గౌతమ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఎలాగో నాకు తెలిసే, ఎందుకంటే బిడ్డకు తల్లి పాలు పట్టియాలని నాకు తెలుసు. కానీ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి అన్నావు కదా, అందుకనే వాడికి నిన్ను దూరం పెడుతున్నాను, డబ్బా పాలు పట్టిస్తున్నాను. బారసాల అయిపోయిన తర్వాత ఎలాగో ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు కదనే మాట ప్రకారంగా అని అనేసరికి అర్జున్ ప్రసాద్, సుభద్ర, గౌతమ్ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు నానమ్మ? అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? అవునరా, ఇందాక వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అయినా నీ భార్యే మాటిచ్చిందిరా, బిడ్డని కానీ తర్వాత ఇంట్లో నుంచి ఈ బిడ్డని ఇంట్లో పెట్టి తను శాశ్వతంగా ఇంటికి దూరం అవుతుందని అని చెప్పేసి మాట ఇచ్చిందిరా అనేసరికి ఒక్కసారిగా గౌతమ్ కూడా షాక్లో ఉండిపోతాడు. అహల్య నీకు మాట ఇవ్వడం ఏంటి? తన బిడ్డను వదిలేసుకొని తను ఎక్కడికి వెళ్తుంది అని అంటుండగా, కావాలంటే చూడరా అని అగ్రిమెంట్ పేపర్ చూపిస్తాడు. ఇక అగ్రిమెంట్ పేపర్ చూసిన గౌతమ్, సుభద్ర, అర్జున్ ప్రసాద్ షాకింగ్లో ఉండిపోతారు. అసలు ఏంటి అహల్య దీని మీద సంతకం ఏంటి? అంతేకాకుండా బాబును వదిలిపెట్టి పోవడం ఏంటి అని అంటుండగా, ఆ రోజు కావాలని చెప్పేసి నేను బలవంతం మీద నా బిడ్డను ఇక ఇలా సంతకం పెట్టాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం నా కొడుకును వదిలిపెట్టి నేను ఉండలేనండి. అయినా తల్లిని బిడ్డను ఎలా వేరు చేయాలని అనుకుంటావే? నువ్వు కూడా కన్నావు కదా మా నాన్నని. అలా చెప్పేసి తల్లిని కొడుకును వేరు చేసే పాపం మనకు అనవసరం అని చెప్పేసి విధంగా అర్జున్ ప్రసాద్ అంటుండగా, అసలు ఎవడికి పుట్టిందో తెలియదు ఈ అనామకురాలు, అది నా ఇంటి కోడలు అవ్వడం ఏంటి? నా మునిమనం కోసం అని ఇన్ని రోజులు ఎదురు చూశాను. వాడు నా ఇంట్లో అడుగు పెట్టాడు. అందుకనే దాని పాలు పట్టిస్తే దాని బుద్ధులే వస్తాయి. ఎవరికి పుట్టిందో తెలియని ఇది ఈ ఇంటి కోడలంటే నేను ఒప్పుకుంటానా? అందుకనే తక్షణం అది ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. నా మునిమనోనికి ఖచ్చితంగా డబ్బా పాలే పట్టిస్తాను. ఇక నుంచి నా మునిమనోనికి ఇక నీ పాలు పట్టిస్తే మర్యాద ఉండదే. నా మనవ నువ్వని చెప్పేసి ఇక అహల్య దగ్గరున్న బాబును లాక్కెళ్తూ ఉంటుంది.
అహల్య ఏడుస్తూ నా కొడుకునివ్వను, వీడు నా కొడుకు అని అంటుండగా ఒక్కసారిగా కోపంతో ఇక గౌతమ్ ఆపు అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. ఏంటి ఏంటి విలువ ఇచ్చానని చెప్పేసి నీ అద్దు మీరినట్టు మాట్లాడుతుంటే పడుతున్నామని చెప్పేసి అనుకుంటున్నావా? ఇక చాలు, నువ్వు చేసిన వెనకాల కుట్రలు చాలు. ఎన్ని రోజులు ఒక పెద్దదానివని గౌరవించను, కానీ ఆ గౌరవాన్ని నీ వాడుకున్నందుకు ఉపయోగించినందుకు చాలా అసహ్యం అనిపిస్తుంది. నా భార్యను నా కొడుకును ఇక నువ్వు దూరం పెట్టడేంటి? అసలు విడగొట్టడానికి నీకే అధికారం ఉంది అనేసరికి ఒక్కసారిగా భానుమతి షాక్ అయిపోతుంది. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నాకు ఎలాంటి సంబంధం లేదా? అవును, నా భార్య బిడ్డలను ముట్టుకునే ఏ అధికారం లేదు. అయినా వాళ్ళను విడగొట్టే అధికారం నీకు ఎవడిచ్చాడు? ఇన్ని రోజులు ఈ ఇంటికి పెద్దదానివి, గొప్పగా ఆలోచిస్తావనుకున్నాను కదా. నీ వెనకాల ఇంత కుట్రుంది. నా కొడుకును నా భార్యను విడగొట్టేంత కుట్ర ఉన్నదానివి. నేనే ఇంట్లో ఉండను, ఏ బారసాల ఇంట్లో జరగడానికి వీల్లేదు. మీ మధ్య మంచి మనసు ఉందనుకున్నాను, కానీ ఆ మనసు వెనకాల ఇంత కుట్రుండి నా భార్య నా కొడుకును నాకు కాకుండా చేయాలనుకున్న మీ మధ్య ఉండలేను. తక్షణమే నా కొడుకుని తీసుకొని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నా భార్యను నా కొడుకును ఏకంగా నాకు దూరం చేస్తే నేను బ్రతుకుంటున్నావా? అస్సలే బ్రతకలేను. ఆఖరికి నాకు అహల్య నా కొడుకు దూరమైతే తరువాత నా శవం మాత్రమే కనిపిస్తుందే. పదహల్య, ఇలాంటి కుట్రల మధ్య మనం ఉండే కంటే ఇక జీవితాంతం వీళ్ళకు దూరంగా ఉండి బ్రతుకుతే బాగుంటుంది అని తన కొడుకుని తీసుకొని భార్యను తీసుకొని గడపతల కాలు పెట్టి వెళ్ళిపోతాడు. ఈలోపు భానుమతి షాక్ అయిపోతుంది. తన కొడుకు, తన మనవడు అందరూ దూరం అయిపోయారని షాక్లో ఉండిపోతుంది. రాబోయే ఎపిసోడ్ ఏం జరుగుతుంది? అహల్యను నిజంగానే బయటికి గెంటేస్తుందా, ఇక తన కొడుకును దూరం పెడుతుందా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? నిజంగానే గౌతమ్ తన భార్యను తీసుకొని కొడుకుని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడా అనేది కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.